బ్రేకింగ్ న్యూస్ ఖమేనీ అంతంపై కూడా పలు సంచలన నిజాలైతే బయటకు వచ్చాయి. సో ఈ విషయాలు తెలుసుకుంటే ఎవరైనా విస్తుపోతారని చెప్పాలి. సో అసలు ఖమేనీని పక్కా ప్లాన్ ప్రకారమే అంతం చేసినట్టయితే పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖమేనీ దగ్గర ఉన్న రెండు వర్గాలుగా కూడా చీలిపోయి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒక్క వర్గం అయితే ఖమేనీకి వ్యతిరేకంగా ఉండి తన సమాచారాన్ని మొత్తం కూడా అమెరికాకు అయితే చేరవేస్తున్నట్లు సమాచారం అందుతుంది. సో ఖమేనీని మొత్తం మీద వెన్నుపోటు తీశారనే వార్తలు అయితే ప్రస్తుతం అయితే దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. సో ఖమేనీ కదలికలపై కూడా ఎప్పటికప్పుడు అమెరికాకు సమాచారం లీక్ చేశారు. సో దీంతోనే ఖమేనీ అసలు ఏ సమయానికి ఎక్కడ ఉంటున్నారు, ఎలా అంతమొందించాలనే దానిపై కూడా పక్కా ప్లాన్ ప్రకారమై ఖమేనీపై కుట్ర జరిగినట్టయితే తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే సన్నిహితులు కుట్ర వల్లే ఖమేనీ హతమైనట్లు కూడా కొన్ని నిజాలైతే బయటకు వస్తున్నాయి. ఖమేనీ సమాచారం అమెరికాకు లీక్ చేశారు. సో దీంతోనే పక్కా ప్లాన్ వేసుకుని కూడా ఒక ప్రణాళిక అయితే రచించి ఖమేనీని హతం చేసేందుకు కూడా అటు తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఎగ్జాక్ట్గా కూడా అక్కడ అతన్ని హతం చేసేందుకు అయితే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ బాంబుల దాడిలో కూడా హతం చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ఖమేనీ కదలికలపై కూడా సిఐఏకు సమాచారం ఇచ్చారు. సో దీంతో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్లో రెండు వర్గాలుగా చీలిపోయారు. సో ఏదైతే ఆయనకు సంబంధించిన గార్డ్స్ ఎవరైతే ఉంటారో సిఐకి ఆ గార్డ్స్ కూడా ఒక వర్గం అయితే ఖమేనీకి వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది. సో వ్యతిరేకంగా ఏ వర్గం అయితే ఉందో ఆ వర్గమే ఖమేనీ సమాచారాన్ని, అతని కదలికల్ని, అసలు తన ప్లాన్ని మొత్తం కూడా అటు అమెరికాకి అయితే చేరవేసినట్టు తెలుస్తుంది. దీంతో ఖమేనీ హతం తర్వాత కూడా పలువురు అయితే అక్కడ సంబరాలు చేసుకున్న దృశ్యాలు మనం చూసాము. సో దీంతో ఖమేనీకి చుట్టుపక్కల ఉన్నవారే తనకి వెన్నుపోటు పొడిచారనే సమాచారం అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఖమేనీపై తీవ్ర వ్యతిరేకత ఉన్న ఒక వర్గమే సిఐఏకు సమాచారం ఇచ్చింది. సో దీంతోనే ఆ వర్గమే తన కీలకమైన సమాచారం అంతా కూడా లీక్ చేసినట్టయితే ప్రస్తుతం అయితే బలమైన అనుమానాలు తావిస్తుంది. సో ఏదేమైనా కూడా ఖమేనీ అంతంపై కూడా పలు దర్యాప్తు చేయాల్సి ఉంది. అసలు వాంటెడ్గా ఎవరెవరు ఖమేనీ కదలికలను గుర్తించి అమెరికాకు చేరవేశారు అన్న దానిపై అయితే ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతుందని చెప్పాలి. సో అయితే దీనికి తోడు ఖమేనీని అంతమొందించిన సమయంపై కూడా పలు అనుమానాలు అయితే బలపడుతున్నాయని చెప్పాలి. ఏదైతే అటు ఖమేనీని అంతం చేయడానికి వేసుకున్న ప్లాన్ ఒక పక్క, మరో పక్కనైతే ఏ సమయంలో అంతమొందించాలనేది కూడా క్లియర్ కట్గా ముందు నుంచే పక్కా ప్రణాళికలు అయితే రచించుకునే ఈ ప్లాన్ వేసినట్టయితే తెలుస్తుంది. సో మార్చి 2న యూదు మతానికి ప్రాముఖ్యత ఉంటుంది. యూదులను అంతం చేసేందుకు ఇరాన్ పాలకులు సాగించిన కుట్ర అదే రోజు జరిగింది. సో అదే సమయంలోనే ఖమేనీని హతం చేయాలనుకున్నారు. సో దీంతో అదే రోజు ఖమేనీని హతమార్చేందుకైతే స్కెచ్ వేశారు. సో పక్కా ప్లాన్ ప్రకారమే తమపై కుట్ర చేసి కూడా ఖమేనీని అయితే అంతమొందించినట్టయితే ప్రస్తుతం అయితే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. సో దీని పట్ల ఎవరి రియాక్షన్ ఎలా ఉండబోతుంది, అసలు ఖమేనీని పక్కన ఎవరున్నారు, ఎవరు వెన్నుపోటు పరిచారు, చుట్టూ ఉన్న సన్నిహితులు, స్నేహితులు, తన పక్కన ఉన్న ఒక వర్గం ఎవరైతే ఉన్నారో సో వారందరూ కలిసే ఈ కుట్ర చేశారా, ఖమేనీని వాంటెడ్గానే వెన్నుపోటు పొడిచి వాంటెడ్గానే చంపేశారా అనే అనుమానాలు అయితే ప్రస్తుతం అయితే బలంగా వినిపిస్తున్నాయని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, మనం చూస్తున్నాము ఏదైతే ఖమేనీని వాంటెడ్గానే అంతమొందించారు, ఖమేనీ కదలికలన్నీ కూడా అమెరికాకు ఒక వర్గం ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుందంటూ కూడా కొన్ని విస్తుపోయే నిజాలైతే బయటకు వచ్చాయని చెప్పాలి. ఇప్పుడు అసలు దీనిలో ఎంతవరకు నిజమైంది, ఒకవేళ ఉంటే కనుక ఖమేనీ చుట్టుపక్కల ఎవరెవరు తన అప్డేట్స్ మొత్తం అమెరికాకు అందించారు, తాజా అప్డేట్స్ ఏంటి? జరిగినటువంటి కుట్ర కోణంలో చాలా వరకు ఖమేనీ నచ్చే లేదా ఖమేనీకి అనుకూలంగా ఉండే కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఖమేనీకి అనుకూలంగా వ్యతిరేకించే వ్యక్తులు కూడా ఉన్నారనేది అది మాత్రం చాలా క్లియర్. మరి ఇక్కడ ఖమేనీ హత్యకు సంబంధించి ఉప్పందించారా లేదా అనేది దీనికి సంబంధించి ఒకసారి ఆలోచిస్తే కనుక అమెరికన్ సిఐఏ నిఘా వ్యవస్థ ఏదైతే ఉందో చాలా పకడ్బందీగా సంవత్సరాల తరబడి, నెలల తరబడి, గంటల తరబడి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి అటాక్ గాని మనం చెప్పొచ్చు. ఎందుకంటే సిఐఏ చేసినటువంటి ఈ అటాక్ ఏదైతే ఉందో, సిఐఏ ఇచ్చినటువంటి ఈ సమాచారంతో ఈ అటాకులు జరిగాయని మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దాంతోపాటు మొసాద్ అలాగే సిఐఏ జాయింట్ నిఘా ఏదైతే ఉందో ఆ నిఘా అనేది చాలా పక్కా ఇన్పుట్స్ ఆధారంగానే ఇక్కడ మనకు వ్యూహాత్మకంగానే వీళ్ళంతా వ్యవహరించినట్టుగా మనకు కనబడుతోంది. ప్రధానంగా ఇక్కడ ఈ వ్యవహారాలన్నీ కూడా అంటే ప్రతి అంశం ఖమేనీ ఎప్పుడు తింటాడు, ఎప్పుడు పడుకుంటాడు,
అలాగే ఏం చేస్తున్నాడు, ఏ సమయంలో ఎక్కడ ఉంటాడు అనేది చాలా వరకు కూడా చాలా క్లియర్ గా తన సన్నిహితుల దగ్గర నుంచి వీళ్ళంతా సేకరించిన సమాచారంగా తెలుసు. అంటే ప్రధానంగా నిరంతరపడి గతంలో కూడా చాలా వరకు కమేనీ మీద అటాక్స్ జరిగాయి, కమేనీ టార్గెట్ గా చాలా వరకు స్ట్రైక్స్ జరిగాయి. కానీ కమేనీ ఎప్పటికప్పుడు తప్పించుకొని తిరిగాడు. ఆయనకు సురక్షితంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోకి, అనుకూలమైన బంకర్లోకి వెళ్లి తలదాచుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. గత ఏడాది కూడా జరిగిన స్ట్రైక్స్ లో చాలా మంది సైనిక జనరల్ మృత్యువాత పడ్డారు. కానీ కమేనీ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి ఆయన అక్కడ సెక్యూర్ చేశారు. కానీ ఇప్పుడు పక్కా సమాచారం సరిగ్గా ఆ రోజు 8:15 కమేనీ కాంపౌండ్ లోకి అడుగు పెట్టాడు. తన ఆఫీస్ అలాగే ఇల్లు అయినటువంటి ఆ ప్రాంతంలో సెక్యూరిటీ కౌన్సిల్ తో మీటింగ్ జరపబోతున్నాడనే పక్కా సమాచారంతో, పక్కా ఇన్పుట్స్ తోని సిఐఏ ఇచ్చినటువంటి ఆ సమాచారం ఆధారంగానే ఇక్కడ అమెరికన్ అండ్ ఇజ్రాయెల్ ఫోర్సెస్ ఇక్కడ అటాక్ చేశాయని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆ సందర్భంలోనే అక్కడ ఆయా ఎయిర్ బేస్ దగ్గర వీళ్ళంతా కూడా సిద్ధంగా అప్రమత్తంగా ఉండడం, అదే సమయంలో ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఇజ్రాయెల్ నుంచి ఏదైతే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఆ స్థావరాల నుంచి ఇక్కడ దాడులు చేయడం అనేది చాలా పక్కాగా పకడ్బందీగా జరిగిన ప్రణాళిక అని మనకు అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు కమేనీ కదలికలపై సమాచారాన్ని ఇక్కడ చేరవేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ అంటే IRGC సంబంధించినటువంటి కొంత వ్యతిరేక వర్గం కూడా కమేనీకి వ్యతిరేకంగా పనిచేస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఆ వర్గమే ఇప్పుడు ఇక్కడ సిఐకు సమాచారం ఇచ్చింది, కొన్ని అంశాల వారిగా లీకులు ఇచ్చిందనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే సమయం సరిగ్గా వాస్తవానికి జరుగుతున్నటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ ఎప్పుడు ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, మిసైల్ అటాక్స్ కానీ లేదా ఇంకా ఇతరత్ర దాడులు కానీ వాస్తవానికి రాత్రిపూట చేసే అంశాలు అవి. అవన్నీ కూడా అంటే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా అది కూడా పట్టపగలు అంటే పగటి పూట చేసినటువంటి దాడులకైతే నిర్ఘాంతపోయిన పరిస్థితి, అక్కడ ఎక్కడ తప్పించుకోలేని సందర్భం కూడా ఉంది. ఈ దాడుల్లోనే ఆ రోజు జరిగిన దాడిలో కమేనీతో పాటు మిగతా సైనిక కమాండర్లు, రక్షణ మంత్రి, అలాగే ARGC చీఫ్, మిలిటరీ బ్యూరో చీఫ్, దాంతో పాటు మిగతా సైనిక ప్రధానాధికారులు, దాంతో పాటు కమేనీ కుటుంబ సభ్యులు, ఆయన కూతురు, అల్లుడు, మనవరాలు వీళ్ళంతా కూడా మృతి చెందిన పరిస్థితి. తాజాగా ఇవాళ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ దాడిలో గాయపడ్డ కమేనీ భార్య కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారాలకు ఎప్పటికప్పుడు ఈ నిఘా వ్యవస్థకు లీకులు అందుతున్నవి ప్రధానంగా కారణం అని తెలుస్తోంది. ఇక వీళ్ళంతా కూడా అమెరికాతో చేతులు కలిపారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కమేనీ కదలికలపై ఎప్పటికప్పుడు సమయం చూసి దెబ్బ కొట్టాలనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అంటే కమేనీ హత్యకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా దీనిపై పెద్ద ఎత్తున స్కెచ్ చేశారని చెప్పాలి. కమేనీ మృతికి సంబంధించి ఈ జాయింట్ ఆపరేషన్ విజయంలో ఎపిక్ ఫ్యూరీ అలాగే లయన్ రోర్ ఫిబ్రవరి 28న టెహరాన్ లో కమేనీ అంతమొందించే సమయానికి ఆ లక్ష్యాలపై ఏకకాలమైనటువంటి దాడులు, ప్రధానంగా టాప్ కమాండర్లు, కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా మృతి చెందడం అనేది చాలా పక్కా ప్రణాళికతో ప్రకారం చేసినటువంటి ప్లానింగ్ గా చెప్తున్నారు. అండ్ అలాగే ఆ రోజు ఉదయం జరిగినటువంటి టెహరాన్ లో జరిగినటువంటి పేలుళ్ళన్నీ కూడా ఒక్కసారిగా ఒక నిర్దేశిత లక్ష్యాలను టార్గెట్ చేసుకొని జరిగినటువంటి దాడులుగానే మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీంతో 37 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి 86 ఏళ్ల అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు ఈ ఇద్దరు కూడా వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. అండ్ ఇద్దరికి కూడా ఆయన చనిపోయినట్టుగా దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా, ఆయన మృతదేహానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా వాళ్ళు చూసి ధృవీకరించుకున్నట్టుగా కూడా మనకు కొన్ని వార్తలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చాలా క్లియర్ గా దీనికి కొన్ని కోడ్ నేమ్స్ కూడా పెట్టారు తెలిసింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో పాటు ఆపరేషన్ లయన్ రోర్ పేరుతో నెలల పాటు ప్రణాళికబద్ధంగా అత్యంత పకడ్బందీగా ఈ వ్యూహాన్ని అయితే అమలు చేసినట్టుగా కనబడుతుంది. సో ఆయన రాజకీయ సమన్వయం కూడా కనిపిస్తుంది. 2025 నుంచి అమెరికా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే రహస్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇరాన్ అణు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్న అంశాన్ని ఆందోళనగా చేసుకుని అలాగే క్షిపణి సామర్థ్యాల విస్తరణ, ప్రాంతీయ ఉగ్రవాదానికి ఇచ్చినటువంటి మద్దతు అంశాలన్నీ కూడా తోడయ్యాయి. సో దానికి తోడు ఇజ్రాయెల్ మొసాద్ అలాగే CIA ఏదైతే సెంట్కామ్ అలాగే మొసాద్ వీటి మధ్య కోఆర్డినేషన్ నెలల పాటు సాగింది. ఉపగ్రహ పర్యవేక్షణ, సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ ఈ మొత్తం సాంకేతికతను ఉపయోగించి కమేనీ కదలికలు, సమావేశాల సమయాలు, భద్రతా ఏర్పాట్లు ఇవన్నీ కూడా ట్రాక్ చేసినట్టు తెలుస్తుంది. అత్యంత అధునాతన సాంకేతిక నిఘా వ్యవస్థ, హైలీ సోఫిస్టికేటెడ్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా వినియోగించినట్టుగా ట్రంప్ కూడా వెల్లడించారు. ఇజ్రాయెల్ వైపు నుంచి ఏదైతే లయన్ రోర్ ఉందో, అమెరికా వైపు నుంచి ఎపిక్ ఫ్యూరీ ఉందో, ఈ
దాడులన్నీ కూడా దశల వారీగా ప్రణాళికలు రూపొందించారు. ముందుగా ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. తర్వాత ఏదైతే సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ తో దాన్ని కూడా సముదాయంపై ఒక సెంట్రిక్ గా దాడి చేస్తారు, కేంద్రీకృత దాడి చేయాలని నిర్ణయించారు. సో పక్కా కోఆర్డినేషన్, పక్కా ప్లానింగ్, పక్కా ఎగ్జిక్యూషన్. వెరసి ఇవాళ ఖమేనీని ఎలిమినేషన్ చేసే ఒక సక్సెస్ఫుల్ స్ట్రైక్స్ ని మనం చూసినట్లు అవుతుంది. సో ఇదంతా కూడా దాడి సమయాన్ని కూడా మార్చారు, గుర్తుపెట్టుకోండి. రాత్రి నుంచి ఉదయం వరకు కూడా ఇదంతా కూడా ఒక వ్యూహాత్మక షిఫ్ట్ లాగా అమలైంది. మొదటి దాడిని రాత్రి సమయంలో అమలు చేయాలని భావిస్తారు, కానీ సాధారణంగా రాత్రి వేళల్లో తొలి దెబ్బ తీస్తారు. కానీ చివరి క్షణాల్లో ఇంటెలిజెన్స్ ఆధారంగా దాడి సమయాన్ని మార్చారు. కెప్టెన్ తెహరాన్ ఖమేనీ అధికార నివాసం భైతే రహబరీ అంటారు. సో అక్కడ అధినేత, ఇతర అత్యున్నత విధాయక మండలి నాయకులు ఉదయం సమావేశం కాబోతున్నారని పక్కా సమాచారం. ఆ ఇన్పుట్స్ అన్ని కూడా దాడి సమయానికి మార్పులు కూడా సంభవించాయి. ఈ మార్పు ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ ఒక వ్యూహాత్మక విజయం సాధించారంటూ రక్షణ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. కేవలం ఒక ఖమేనీ కంపౌండ్ మాత్రమే కాదు, 500 లక్ష్యాలపై ఏకకాలంలో భీకర దాడులు. అంటే శనివారం నాడు జరిగినటువంటి భారీ దాడుల్లో ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఇది నెలల తరబడి జరిగిన రహస్య సమన్వయ ఫలితంగానే మనం చెప్పాలి. ఇరాన్ పాలన అంతం చేయడం, అనుక్షిపణి ముప్పును తొలగించిన లక్ష్యంగా రెండు దేశాలు వేరు బాధ్యతలు అయితే తీసుకున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్ తీసుకున్న టార్గెట్ ఏంటంటే నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం. ఇజ్రాయెల్ ఐడిఎఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక ప్రధాన దాడి చేపట్టింది. ఖమేనీ నివాస కార్యాలయ సముదాయం ఏదైతే ఉందో ఈ బైతే రహబరీ, దీనిపై మొదటి కీలక దాడి ఇజ్రాయెల్ చేసింది. ఇజ్రాయెల్ జెట్స్ అక్కడ దాడి చేపట్టాయి. ఇజ్రాయెల్ దాడి వల్లే ఖమేనీ, అతని ఫ్యామిలీ, అలాగే ఈ అత్యున్నత నాయకులంతా కూడా ఎలిమినేట్ అయినట్టుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ క్యాచ్ కూడా ప్రధాని నెతన్యాహు కూడా అధికారికంగా వెల్లడించారు. ఇక ఇరాన్ రాజకీయ సైనిక నాయకులను నిర్మూలించడం ఇజ్రాయెల్ ప్రధాన బాధ్యతగా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీంట్లో చాలా మంది చనిపోయారు. ఇంకా మన పేర్లు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోతే ఇక్కడ ఇజ్రాయెల్ 200 ఫైటర్ జెట్లు, F-35, F-15, F-16 ఉపయోగించింది. 500 పైగా లక్ష్యాలు దాడి జరిపింది. ఖమేనీ కంపౌండ్ మాత్రమే భారీ లక్షిత దాడులు, అంటే టార్గెట్ ఫిక్స్ చేసి పెట్టారు. సో అవన్నీ కూడా ఒక 30 దాడులు చేశారు. 30 టార్గెట్ పెట్టి 30 దాడులు చేశారు. సో ఖమేనీ అధికారిక నివాసం చుట్టూ జనావాసాలు ఉన్నాయి కనుక వాటికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా కేవలం ఒక అధినేత నివాసాన్ని మాత్రమే ధ్వంసం చేసినట్టుగా చెప్తున్నప్పటికీ కూడా ఒక దాడి మాత్రం గురి తప్పింది. ఆ దాడి ఒక 165 మంది అమాయక విద్యార్థుల ప్రాణాలు అయితే తీసింది. మనకు తెలిసింది ఆ దాడిలో అది మాత్రం ఒక వ్యూహాత్మక తప్పిదంగా చెప్పాలి. ఆ దాడిలో 165 మంది అమాయక విద్యార్థులు, అంటే అమ్మాయిలు మృత్యువాత పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంటెలిజెన్స్ మొసాద్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నాయకుల కదలికలు, సమావేశాలు నిరంతరం ట్రాక్ చేసి ఖచ్చితమైన సమయాన్ని నిర్ధారించారు. ఉదయం దాడి చేయాల్సి రావడం కూడా ఒక జాయింట్ ఆపరేషన్ కలిసి వచ్చింది. రాత్రి బదులు ఉదయం దాడి చేయడం వారికి ఒక వ్యూహాత్మక విజయాన్ని కట్టిపెట్టింది. అండ్ నెక్స్ట్ అమెరికా బాధ్యతలు ఏంటి? ప్రధానంగా యుద్ధ సదుపాయాలు, నియంత్రణ కేంద్రాలు అనేది అమెరికా చూసుకుంది. అంటే ఇక్కడ అమెరికా బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రామ్, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నావికా దళాలు, గగనతల రక్షణ వ్యవస్థను టార్గెట్ చేసుకున్నారు. అలాగే టోమహాక్ క్రూజ్ మిసైల్స్ అంటారు, ఇవి అమెరికా ఫస్ట్ టైం యూజ్ చేసింది. అమెరికా యుద్ధ నౌకలు జలాంతర్గాం నుంచి వీటిని ప్రయోగించే వాస్తవానికి ఇవి F-35C, అలాగే F/A-18 జెట్ల నుంచి గగనతల క్షిపణులు, అలాగే హ్యామర్స్ రాకెట్ సిస్టమ్స్ అంటారు, అలాగే ల్యూకాస్ ఆత్మాహుతి డ్రోన్లు అంటారు. మొదటిసారి వీటిని వాడినట్టుగా చెప్తున్నారు. ల్యూకాస్ ఈ UAV అంటారు, అంటే మానవ రహిత డ్రోన్లు అంటారు. వీటి ల్యూకాస్ డ్రోన్లను కూడా మొదటిసారి వాడారు ఈ దాడులో. సో అమెరికా నిఘా వ్యవస్థ CIA కూడా అత్యంత ఖచ్చితత్వ అధునాతన నిఘా వ్యవస్థలతో ఖమేనీ స్థావరాన్ని గుర్తించి ఇజ్రాయెల్ కు చేరవేసింది. ట్రంప్ ఖమేనీ తప్పించుకోలేకపోయారంటూ చెప్పడంతో ఎంత పకడ్బందీగా దాడి చేశారో మనకు అర్థమవుతుంది. సో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను అమెరికా నిర్వీర్యం చేస్తే ఇజ్రాయెల్ మాత్రం ఇక్కడ జెట్లకు కూడా జెట్ ఫైటర్స్ కు మార్గం సుఖం చేసింది. ఫైనల్ గా ఇక్కడ మనకు జాయింట్ ప్లానింగ్ అండ్ జాయింట్ ఎగ్జిక్యూషన్, నెలల తరబడి CIA, మొసాద్, సెంట్కామ్ అంటే US సెంట్రల్ కమాండ్ మధ్య రహస్య ప్రణాళికలు చాలా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఇజ్రాయెల్ నాయకత్వ నిర్మూలనను, అంటే నాయకులను చంపడంపై దృష్టి సారిస్తే అమెరికా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఏదైతే ఈ అనుక్షిపణి నావికా దళాలను ధ్వంసం చేయడాన్ని అమెరికా టార్గెట్ గా పెట్టుకుంది. ఈ రకంగా ట్రంప్, నెతన్యాహు ఇద్దరు ఇరాన్ అధికార మార్పిడి లక్ష్యంగా పనిచేశారు. ట్రంప్
ఇరాన్ ప్రజల ద్వారా మీ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పడం, ఇక్కడ నెతన్యాహు అనుముప్పులు తొలగించారంటూ అనౌన్స్ చేయడం, ఏకకాలంలో ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మక దాడులుగానే మనకు అర్థమవుతున్నాయి. సో ఈ మొత్తం నేను చెప్పిన ఎపిసోడ్ అప్పుడు కూడా ఇరాన్ లో ఎవరైతే కొంతమంది నీకు విన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ ఖొమైనీకి వ్యతిరేకంగానే పనిచేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు అమెరికా ఇజ్రాయెల్ రెండూ కలిసి కూడా ఎంతో పగడ్బందీగా అయితే అటు దాడులు జరుపుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఖమేనీని హతం చేసేందుకు కూడా పక్కా ప్లాన్ ప్రకారమే వ్యూహాలు రచించి సో ఖమేనీ పక్కన ఉన్న ఒక వర్గం సభ్యులు ఎవరైతే ఉన్నారో ఖమేనీపై వ్యతిరేకంగా ఉన్న ఒక వర్గం సభ్యులైతే పక్కా సమాచారం అంతా కూడా సిఐఏకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ వస్తుంది. సో దాని ప్రకారమే ఒక టైం అనేది కూడా సెట్ చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారమే ఖమేనీని అయితే అంతం చేసినట్టు తెలుస్తుంది. సో ఖమేనీ కనుక అంతం తొలగించుకుంటే, అంతం చేస్తే కనుక వారు అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో అది ఇంకా రీచ్ అయ్యేందుకైతే మరింత సులభతరం అవుతుంది అని భావించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపై ఇప్పుడు ఎవరు ఆ వర్గం సభ్యులు ఎవరున్నారు? సో ఖమేనీని అంతం చేసేందుకు చుట్టుపక్కలే శత్రువులు ఉండి వెన్నుపోటు పొడిచారా? సో పొడిస్తే వాళ్ళ దానిలో ఎవరున్నారు? మరి దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఇరాన్? ఇప్పుడు దీనిపై ఏమన్నా ఫోకస్ చేయబోతుందా అనేది కూడా ఉత్కంఠంగా మారిందనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే శత్రువులు పక్కనే ఉండి కూడా సో ఖమేనీని పక్కా ప్లాన్ ప్రకారం అయితే అంతం చేసినట్టయితే తెలుస్తుంది. ఒకవేళ శత్రువులు పక్కనున్నా కూడా ఎందుకు అధికారులు గుర్తించలేకపోయారు? ఎప్పటికప్పుడు ఖమేనీ కదలికలన్నీ కూడా సిఐఏకు వెళ్తున్నా కూడా ఎవరు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఎందుకంటే సో నమ్మిన స్నేహితులు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళే పక్కా పగడ్బందీగా కూడా వ్యూహాలన్నీ రచించి కూడా ఆ ప్లాన్ ప్రకారం ఇదన్నీ తెలుసుకుని తన ఎటువైపు వెళ్తున్నారు ఏంటో అన్ని కీలక విషయాలన్నీ కూడా అటు అమెరికాకు అయితే చేరవేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఒక టైం అనేది పెట్టుకుని ఆ సమయంలోనే ఖమేనీని అయితే అంతం చేసినట్టు తెలుస్తుంది.